ఈ భూమి మీద మనం కళ్ళతో చూడగలిగే దేవత ఎవరు అని అడిగితే సందేహం లేకుండా చెప్పే ఒకే ఒక్క పేరు గోమాత. దేవుళ్ళు కనిపించకపోవచ్చు, కానీ దేవతలందరూ నివసించే ఆలయం ప్రతిరోజు మన కళ్ళ ముందే తిరుగుతుంది. అదే గోమాత. ఒక్కసారి గోమాత కళ్ళలోకి ప్రేమగా చూడండి. అక్కడ మీ తల్లి ప్రేమ కనిపిస్తుంది, లక్ష్మీదేవి కరుణ కనిపిస్తుంది, శ్రీకృష్ణుని యొక్క దివ్యానుగ్రహం కనిపిస్తుంది. గోవును కేవలం జంతువుగా చూసిన వాడు జీవిత సత్యాన్ని ఎప్పుడూ చూడలేడు. గోమాతను దైవంగా చూసిన వారు ఎన్నో జన్మల పుణ్యాన్ని సంపాదించుకుంటారు. మనందరికీ కంటికి రెప్పలా కాపాడే ఆ శ్రీమన్నారాయణుడు మన ఇంట సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు మనం ఒక అద్భుతమైన మహిమాన్వితమైన అంశం గురించి చర్చించుకుందాం. మిత్రులారా, మాత అంటే ఏంటి? తల్లి అని అర్థం. లోకంలో మనకు జన్మనిచ్చిన తల్లి మనల్ని కొన్ని సంవత్సరాలు పోషిస్తుంది, కానీ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనల్ని తన పాలతో, పెరుగుతో, వెన్నెతో ఒక అమృతంలా పోషించేది గోమాత ఒక్కటే. ఈ సృష్టిలో భారతమాత, గంగామాత, తులసిమాత, గాయత్రి మాతతో పాటు 5వ మాత గోమాత అనే చెప్పాలి. ఈ పంచమాతలను ఆరాధించడం అంటే సృష్టిలోని దైవత్వాన్ని ఆరాధించడమే. మనల్ని కాపాడే ఏకైక దైవం గోమాత. గోవు కేవలం మన ఇంటి తల్లి మాత్రమే కాదు, ఈ విశ్వానికే తల్లి గోమాత. ఈరోజు ఈ వీడియోలో గోమాత పుట్టుక వెనుక ఉన్న రహస్యము, ఆమెను ఎందుకు ముక్కోటి దేవతల శక్తిగా గుర్తించారు, ఆమెను పూజిస్తే కలిగే అద్భుతమైన ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీ జీవితమే మారిపోయే అవకాశం ఉంది. గోమాత వైభవం గురించి తెలుసుకోవాలనిపిస్తే మనమందరం కూడా కృతయుగానికి వెళ్ళాలి. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసిన ఆ పవిత్ర సమయంలో ముందుగా ఉద్భవించింది సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆమెతో పాటు చంద్రుడు, ధన్వంతరి, అప్సరసలు పుట్టారు. చివరిగా కల్పవృక్షము, ఆపై సురభి అనే కామధేనువు ఉద్భవించింది. ఆ సురభి మాత నుంచి పుట్టినవే ఈ లోకంలోని సమస్త గోవులన్నీ. ఆవు అంటే పశువు కాదు, ముక్కోటి దేవతల నిలయం. ప్రతి ఆవులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. ఒకసారి లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చింది. ఏ ఇంటికి వెళ్లాలో తెలియక భూలోకంలో తిరుగుతూ ఉంది. ఎక్కడైతే స్త్రీకి గౌరవం ఉంటుందో, ఎక్కడైతే గృహిణి ముగ్గులతో, తోరణాలతో ఇల్లును అలంకరించి ఉంటుందో, ఏ ఇంట్లో అయితే స్త్రీ సంతోషంగా ఉంటుందో అక్కడ మాత్రమే తానుంటానని నిర్ణయించుకుంది. కానీ ఎక్కడ చూసినా ముగ్గులు లేని ఇల్లు, గొడవలు పడే ఇల్లు, బద్ధకస్తులున్న ఇల్లు, స్త్రీల పట్ల అగౌరవంగా ఉంటున్నటువంటి కుటుంబాలను చూసి లక్ష్మీ అమ్మవారు వెనుదిరిగింది. చివరకు ఒక గోశాల దగ్గరికి చేరుకుంది. అక్కడ గోమాతలు లక్ష్మీదేవిని చూసి, ఎవరు నీవు, లోపలికి రావద్దు అన్నాయి. లక్ష్మీదేవి ఆశ్చర్యపోయి, నేను శ్రీమన్నారాయణుడి యొక్క భార్యను, అందరూ నన్ను పూజిస్తారు, మీరేంటి నన్ను వద్దంటున్నారు అని అడిగింది లక్ష్మీదేవి. అప్పుడు గోమాత పలికిన మాటలు వింటే మన గుండెల్ని పిండేస్తాయి. అమ్మా లక్ష్మి, నీవు చెంచల స్వభావానివి, ఒకచోట కుదురుగా ఉండవు, ఎప్పుడు ఎవరిని విడిచి వెళ్ళిపోతావో తెలియదు. ఒకరి దగ్గర ఉంటావు, మరొకరి దగ్గర ఉండవు, పుణ్యాత్ముడి దగ్గర ఉండవు, పాపాత్ముల దగ్గర ఉంటావు. మేము గోమాతలము, మేము స్థిరమైన వాళ్ళము, మాలో భక్తి నిష్టలుంటాయి. నీవు చెంచలమైన స్వభావం కలిగిన వాడివి కాబట్టే నిన్ను లోపలికి రానివ్వడం లేదు. నీ అవసరం మాకు లేదు తల్లి, మా గోశాలలోకి మీరు రావద్దు అని గర్జించాయి గోమాతలు. అప్పుడు లక్ష్మీదేవి కన్నీటి పర్యంతమై, నేను ప్రపంచానికి తల్లిని, మనుషుల పూర్వజన్మ సుకృతం మేరకు వారి ఇళ్లకు వెళ్తాను. గోమాతను హింసించే వారి వద్ద, గోమాంసం తినేవారి వద్ద నేను ఒక్క క్షణం కూడా ఉండను. నాకు అక్కడ స్థానమే ఉండదు. అసలు నన్ను హక్కున చేర్చుకోండి గోమాతలారా అని వేడుకుంది. లక్ష్మీదేవి వేదనను చూసిన గోమాత కరిగిపోయి తన పృష్ఠ భాగంలో, అంటే వెనుక భాగంలో లక్ష్మీదేవికి స్థానాన్ని ఇచ్చింది. అందుకే ఆవు పేడ ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. గోవును పూజించడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని, సకల దేవతలను పూజించినట్లే. గోవు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. గోవుని హింసించిన, గోమాతను అగౌరవపరిచిన ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు. గోమాత విషయంలో తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. గోవును ఎప్పుడూ కొట్టకూడదు, ఆకలితో ఉన్న గోమాతను తరిమేయకూడదు, గోమాత దాహంతో ఉంటే నీళ్ళు ఇవ్వకుండా పంపించకూడదు, గోవు ముందు అసభ్యకరమైనటువంటి పదాలను మాట్లాడకూడదు, గోవును అవమానించకూడదు, గోశాలలో చెత్త వేయకూడదు, గోవుకు ప్లాస్టిక్ కవర్లు, హానికరమైనటువంటి పదార్థాలను వేయకూడదు. గోమాతకు చేయవలసిన సేవలేంటో తెలుసా? ప్రతిరోజు ఒక గుప్పెడు గడ్డి పెట్టండి, వారానికి ఒక్కసారైనా బెల్లం, అరటి పండ్లు గోమాతకు పెట్టండి, గోవుకు నీళ్ళు ఇవ్వండి, గోశాలలో మీకు చేతనైనంత దానం చేయండి, గోవును ప్రేమగా తాకి నమస్కరించండి, పిల్లలకు గోమాత యొక్క గొప్పదనాన్ని, మహిమను చెప్పండి. ఇంటి ముందు నిలబడిన గోమాతను తరిమేస్తే అదృష్టాన్ని తరిమేసినట్టే. గోవుకు పెట్టిన ఒక్క గడ్డి పరక పరమేశ్వరుడి ముందు సమర్పించిన 100 పుష్పాలతో సమానము. గోమాత అడుగు పెట్టిన చోట దరిద్రం అనేదే నిలబడదు. లక్ష్మీదేవి స్వయంగా నివాసం ఏర్పరచుకుంటుంది. గోవు కళ్ళల్లో కరుణ ఉంటుంది, గోమాత శ్వాసలో పుణ్యం ఉంటుంది, గోమాత ఆశీర్వాదంలో భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. గోవును ప్రేమించిన వాడిని ఆ పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ వదిలిపెట్టాడు. దేవాలయానికి వెళితే దేవుని దర్శనం లభిస్తుంది, కానీ గోమాతను పూజిస్తే దేవతలందరి అనుగ్రహం లభిస్తుంది. మన పురాణాలు, శాస్త్రాలు చాలా గొప్పగా గోమాతను వర్ణించాయి. గోమాత పూజ అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది కృతజ్ఞతకు ప్రతీక, భక్తికి రూపము, ధర్మానికి గుర్తు. ఎందుకంటే మనకు పాలిచ్చిన తల్లికి నమస్కరించడం ఎంత పవిత్రమో, ప్రపంచాన్ని పోషించే గోమాతకు నమస్కరించడం అంటే
చాలా గొప్ప పుణ్యం అనే చెప్పాలి. గోమాత పూజ చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మిత్రులారా, గోమాత ముందు నిలబడినప్పుడు కోరికలతో కాదు కృతజ్ఞతతో నిలబడాలి. ఎందుకంటే అమ్మ నాకు ఇది ఇవ్వు అని అడిగితే వరం ఇస్తుంది. అమ్మ నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞతలని చెప్పితే ఆశీర్వాదం లభిస్తుంది. వరం కంటే ఆశీర్వాదం చాలా గొప్పది. గ్రామాల్లో నివసించే వారికి గోమాత దర్శనం ప్రతిరోజు లభిస్తుంది. కానీ నగరాల్లో నివసించే ఎంతో మంది భక్తులకు ఆ అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి భక్తుల కోసం మహర్షులు ఒక అందమైన ఆరాధన విధానాన్ని చెప్పారు. ఇది కేవలం కోరికలు కోరుకునే పూజ కాదు, మన మనసును గోమాత చరణాల వద్ద సమర్పించే ఒక ఆధ్యాత్మిక సాధన. పూజ కోసం ఏం చేయాలి? శుక్రవారం రోజు శుభముహూర్తంలో ఒక గోమాత ప్రతిమను ఇంటికి తీసుకురండి. అది ఇత్తడిది కావచ్చు, రాగి కావచ్చు, వెండి కావచ్చు, రాయి కావచ్చు, ఇతర లోహాలతో తయారైనటువంటి ప్రతిమ కావచ్చు, ఏదైనా పర్వాలేదు. గోమాత యొక్క ప్రతిమను శుభ్రమైన స్థలంలో ప్రతిష్ఠించి పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి. దీపం వెలిగించి ధూపం సమర్పించి భక్తితో నమస్కరించాలి గోమాతకు. అప్పుడు ఇలా ప్రార్థించండి: ఓ సురభి మాత, ప్రపంచాన్ని పోషించే ఓ జగన్మాత, నీ దివ్య కరుణ మా ఇంటిపై ప్రసరించాలి. మా హృదయాల్లో ధర్మం, దయ, భక్తి నింపాలి. కోరికలు కేవలం భౌతిక సంపద మాత్రమే అడగకండి గోమాతను. జీవితాన్ని శుభపరిచే ఆశయాల గురించి కోరుకోండి. కుటుంబంలో శాంతి, వివాహ యోగము, సంతాన సౌభాగ్యము, ఆరోగ్యం కావాలని, విద్యలో విజయం రావాలని, ఉపాధి అవకాశాలు కలగాలని, వ్యాపార అభివృద్ధి కలగాలని, ఆధ్యాత్మిక పురోగతి, అప్పుల నుండి విముక్తి, కుటుంబ సభ్యుల ఐక్యతను కలిగించమని గోమాతను కోరికలు కోరుకోండి. ఓ సురభి మాత, నా కోరిక కంటే నీ అనుగ్రహమే చాలా గొప్పది. నాకు శ్రేయస్కరమైనది ఏదైతే ఉందో దానిని ప్రసాదించు తల్లి అని కోరుకోండి. 27 రోజుల ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు ఒకే సమయానికి దీపాన్ని వెలిగించి గోమాతకు పూలు సమర్పించి గరిక లేదా పచ్చిగడ్డిని అర్పించవచ్చు. ఆ తర్వాత భక్తితో గోమాత మంత్రాన్ని జపించాలి. అమ్మ గోమాత, నా ఇంట్లో ధనం రావడమే కాదు ధర్మం కూడా రావాలి, ఐశ్వర్యం రావడమే కాదు సమృద్ధి కూడా కలగాలి, విజయమే కాదు వినయం కూడా రావాలి. ఇలా 27 రోజుల పాటు నిరంతర భక్తితో గోమాతకు ఆరాధన కొనసాగించాలి. గోమాతను ఎందరో దేవతలు పూజించారు. మన పురాణాల్లో గోమాత మహిమ ఎంతో గొప్పగా వర్ణించబడింది. శ్రీకృష్ణ పరమాత్మ గోవులను ప్రేమగా కాపాడి వాటిని మేపి సేవించినందువల్లే గోవిందుడు, గోపాలుడు అనే నామాలను పొందాడు. లక్ష్మీదేవి సురభి మాతను సకల మంగళాల నిలయంగా స్తుతించినట్లు పురాణ కథలు ఎన్నో ఉన్నాయి. మాతా పార్వతీదేవి పరమేశ్వర అనుగ్రహం కోసం గోసేవను చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. మాతా సీతమ్మ తల్లి ధర్మం, వినయం, కరుణకు ప్రతీకగా గోమాతను గౌరవించిన దైవ స్వరూపిణిగా వర్ణించబడింది. ఋషులు, మునులు, వశిష్ఠ మహర్షి, జమదగ్ని మహర్షి వంటి అనేక ఋషుల ఆశ్రమాలలో కామధేనువు, నందిని వంటి దివ్య గోవుల ప్రస్తావనలు ఎన్నో ఉన్నాయి. సురభి మాతను ఆశ్రయించిన వారు సంపద మాత్రమే కాదు మనశ్శాంతిని కూడా పొందుతారు. ఈరోజు రోడ్డు మీద ఆకలితో తిరుగుతున్న గోమాతను చూసినప్పుడు ఒక్కసారి మీ అమ్మను గుర్తుకు తెచ్చుకోండి. ప్లాస్టిక్ తింటున్న గోవును చూసినప్పుడు మన హృదయం బాధపడాలి. ఎందుకంటే ఆ గోమాత మనకు పాలిచ్చిన తల్లి, మన సంస్కృతిని కాపాడిన తల్లి, మన ఆరోగ్యాన్ని కాపాడిన తల్లి, మన ధర్మాన్ని నిలబెట్టిన తల్లి. తల్లిని ప్రేమించేవాడు దేవుడికి దగ్గర అవుతాడేమో, కానీ గోమాతను ప్రేమించేవారు ధర్మానికి దగ్గర అవుతారు. ఒక గోమాతకు ఒక ముద్ద గడ్డి పెడితే అది కేవలం గడ్డి కాదు, మన తల్లికి ఇచ్చిన భోజనంతో సమానం. ఒక గోశాలకు సహాయం చేస్తే అది కేవలం దానం కాదు, ధర్మానికి చేసిన సేవ. గోవును రక్షిస్తే అది కేవలం పుణ్యం కాదు, సాక్షాత్తు దేవతల ఆశీర్వాదం పొందగలం. కాబట్టి భక్తులారా, ఈ రోజు నుండి ఒక సంకల్పం చేద్దాం మనమందరం. నా జీవితంలో ఎప్పుడూ గోమాతను గౌరవిస్తూనే ఉంటాను, గోమాతను రక్షిస్తాను, నా పిల్లలకు, నా కుటుంబానికి గోమాత గొప్పతనాన్ని చెబుతాను, నా శక్తికి తగినంత గోసేవ చేస్తాను అని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోండి. అప్పుడు గోమాత ఆశీస్సులు మన ఇంటిని నింపుతాయి. లక్ష్మీదేవి మన గడపను విడిచిపెట్టి వెళ్ళదు. శ్రీకృష్ణుడి యొక్క కృప మన వెంటే ఉంటుంది. గోమాతను రక్షిద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, మన సంస్కృతిని నిలబెడదాం. ఓ సురభి మాత, మా కుటుంబాలను కాపాడు, మా హృదయాల్లో దయను నింపు, మా జీవితాల్లో ధర్మాన్ని వెలిగించు, సకల లోకాలకు శాంతిని, సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని ప్రతి ఒక్కరూ తమ మనసులో గోమాతను కోరుకోండి. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే జై గోమాత అని కామెంట్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్. హరే కృష్ణ. ఓం నమః శివాయ.